ఏలూరులోని వట్లూరు శ్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఎలిమినేట్ ఎగ్జిబిషన్ను ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎస్ఎంఆర్లకు నిర్వాహకుల పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎగ్జిబిషన్లోని వివిధ రకాల స్టాల్స్ను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, బొద్దాని శ్రీనివాస్, వీరమాచినేని చందు, ఆర్నేపల్లి తిరుపతి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇవన్నీ హ్యాండ్మేడ్ మీ మామూలు షోరూమ్లో ఉంటాయి, మామూలు షాపుల్లో వర్క్ ఇంట్లో చేస్తాం. ఎగ్జిబిట్ నుంచి స్టార్ట్ చేస్తాం. నెంబర్ ఎలిమినాటిక్ కార్నివాల్, ప్రీ రిపబ్లిక్ బిజినెస్లన్నీ కూడా ఎవరి వారి ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకునే భాగంలో మరి విస్తరిస్తున్న ఏలూరులో మరి శ్రీ కన్వెన్షన్ హాల్లో మరి వివిధ రకాలైన స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక రకాలైన స్టాల్స్, బ్రాండెడ్ ఐటమ్సే, శారీస్ కానీ ఏదైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ, అలాగే కీ చైన్స్, అలాగే లేడీస్కి మంచి ఏదైతే డ్రెస్సెస్ వేసుకుంటున్నారో ఇప్పుడు యూత్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది కొత్తగా దీన్ని ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్లో కూడా వాళ్ళందరికీ కూడా రేపు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఎవరికాళ్ళు ఫోన్ ద్వారా బుక్ చేసుకుని ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా కొత్తగా వచ్చే బ్రాండెడ్లు తెలిసేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ పెడతాం జరిగింది. ఇది చాలామందికి యూత్కి ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇక్కడ పెట్టిన స్టాల్స్తో పాటు రేపు భవిష్యత్తులో ఎవరైనా పెట్టాలంటే ఇటువంటి ఈవెంట్స్లో వాళ్ళు కూడా ఆ స్టాల్ని పెట్టుకోగలిగితే ఇది మనకి దొరుకుద్ది వస్తువు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే ముందుగా వీళ్ళు ఎందుకంటే దీన్ని కొంచెం అడ్వర్టైజ్ చేయలేదు, లేకపోతే ఈ దఫా పెట్టేటప్పుడు ముందుగా అందరికీ కూడా అడ్వర్టైజ్ చేసి మా లాంటి వాళ్ళతో ఏదన్నా ఇక్కడ ప్రారంభం అవ్వకముందే దాన్ని స్టాల్ దగ్గరికి వచ్చి 2-3 తపాలుగా 2-3 రోజుల ముందు నుంచి కూడా దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటే బాగా వీళ్ళకి ఉపయోగపడేది. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఉత్సాహంతో ఏదైతే పెట్టారో వాళ్ళు అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఇటువంటి బిజినెస్ ప్రమోషన్స్ మనకు ఉండాలి. ఎందుకంటే డెవలప్మెంట్తో పాటు ఇటువంటివి కూడా ఉంటేనే అనేక రకాలైన వాళ్ళు వస్తుంటారు, ప్రజలు కూడా వాటిని చూడటానికి కూడా వస్తారు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నారు.